శ్రోతలారా, ఎజ్రా గ్రంథాన్ని వ్రాసింది ఎవరో కాదు, ఎజ్రానే. ఇతడు హిల్కీయా వంశానికి చెందినవాడు, ప్రధాన యాజకుడు. ఈ హిల్కీయా యోషియా కాలంలో దేవాలయంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నాడు. చెరలో ఉన్నప్పుడు ఎజ్రా సేవ చేయలేకపోయాడు. దేవాలయము లేదు, ప్రార్థనలు లేవు. అయితే ఇతడు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసిన యాజకుడు. ఎజ్రా సంస్కరణశీలి, ఉజ్జీవకారకుడు. ఎజ్రా దేవుని వాక్యము చదువుతూ ఉండగా ఉజ్జీవం వచ్చింది. 1-2 దినవృత్తాంతాలు ఎజ్రా రాశాడు. 119వ కీర్తన కూడా ఎజ్రా రచించినదే. ఇతడు సమాజ మందిరాన్ని నిర్వహించాడు. శాస్త్రుల పరిచర్యను క్రమబద్ధం చేశాడు. దేవుని వాక్యాన్ని సమకూర్చిన సంచాలకుడు ఎజ్రా. కీర్తనలను కూడా ఒక క్రమంలో కూర్చి పేర్చినవాడు ఎజ్రా. దేవుని వాక్య పఠన ఉజ్జీవానికి ఎజ్రా దేవుని సాధనం. దేవుని వాక్య ఉజ్జీవము ఈ రోజున మనకు కావాలి. ప్రజలు దేవుని వాక్యానికి మరలి రావాలి. ఈ గ్రంథము యొక్క ముఖ్యాంశం దేవుని వాక్యం. జీవితంలోని అన్ని విభాగాలకు వర్తించే సూత్రాలు ఇందులో ఉన్నాయి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం, 10వ అధ్యాయం 3వ వచనం ముఖ్యమైనవి. ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరూ కూడి వచ్చారు. లే, ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేము నీతో కూడా ఉంటాము. నీవు ధైర్యము తెచ్చుకొని పని జరిగించు. పారసీక రాజైన కోరేషు యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి ఆజ్ఞ ఇచ్చాడు. 50,000 మంది యూదులు ఆ ఆజ్ఞ ప్రకారం స్వదేశానికి వెళ్లిపోయారు. వారిలో యాజకులు, లేవీయులు ఎందరో ఉన్నారు. చరిత్ర గ్రంథాలలో ఎజ్రా చిట్ట చివరిది. 2 దినవృత్తాంతముల గ్రంథం మనం ముగించినప్పుడు దక్షిణ రాజ్యం 70 సంవత్సరాలు చెరలోకి పోయింది. వారి విషయం ఎజ్రా గ్రంథంలో మళ్లీ వింటున్నాము. చెర తరువాత గ్రంథాలు 3, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. చెర తరువాత ప్రవచన గ్రంథాలు 3 ఉన్నాయి, హగ్గయి, జకర్యా, మలాకి. ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలను మనం కలిపి అధ్యయనం చెయ్యాలి. ఎజ్రా యాజకుడు, నెహెమ్యా యాజకేతరుడు. వీరిద్దరూ కలిసి పనిచేశారు. యెరూషలేము గుమ్మాలను బాగుచేశారు. హగ్గయి, జకర్యా వీరిద్దరూ కూడా కలిసి పనిచేశారు. దేవాలయ నిర్మాణంలో ప్రజలను ప్రోత్సహించారు. హగ్గయి నిరాడంబరమైన వ్యక్తి, ప్రతి విషయాన్ని ప్రయోగించి కాని ప్రవచించడు. జకర్యా అలా కాదు, అతడు దర్శనాలు చూస్తాడు. హగ్గయి పాదాలు భూమి మీద ఉంటాయి, జకర్యా తల ఆఘమేఘాల మీద ఉంటుంది. జకర్యా దర్శనాల తరహాయే వేరు. ఒక స్త్రీ ఆకాశంలో గంప మోస్తూ కనపడింది. ఇలాంటివి హగ్గయి చూచి ఉండలేదు. హగ్గయి, జకర్యా కలిసి ఉన్నట్లే ఎజ్రా, నెహెమ్యా కలిసి ఉన్నారు. జకర్యా ప్రవక్త, హగ్గయి ప్రయోక్త. హగ్గయి, జకర్యా గ్రంథాలను ఎజ్రా గ్రంథముతో కలిపి చదువుకోవాలి. దేవాలయ నిర్మాణంలో వారికి ఎంతో ప్రోత్సాహం కలిగింది. ఎజ్రా గ్రంథం 2 భాగాలు. జెరుబ్బాబెలు నాయకత్వంలో బబులోను చెర నుండి విడుదల పొంది వచ్చిన వారు మొదటి 6 అధ్యాయాలలో కనిపిస్తారు. వీరు ఇంచుమించు 50,000 మంది ఉంటారు. 7 నుండి 10వ అధ్యాయం వరకు ఎజ్రా 2,000 మందిని విడుదల పొందిన వారిని తెచ్చాడు. ఇప్పుడు వినండి. ఎజ్రా 1వ అధ్యాయం 1వ వచనం. పారసీకపు రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేర్చడానికి యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపించగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి రాతమూలకముగా ప్రకటించాడు. పారసీక రాజు కోరెషు, అతడు ఎంతో జ్ఞానము గలవాడు. దేవుడు ఇతణ్ణి గురించి ఇతడు పుట్టకముందే 200 సంవత్సరాల క్రిందటే ప్రవచించాడు. యెషయా 44వ అధ్యాయం 28వ వచనం. నా మందకాపరి, నా చిత్తమంతా నెరవేర్చేవాడా అని చెప్పేవాడను నేనే. యెరూషలేములో నీవు కట్టబడుతావని, దేవాలయమునకు పునాది వేయబడుతుందని నేను చెబుతున్నాను అంటున్నాడు కోరెషుతో యెహోవా. యెషయా 45వ అధ్యాయం 1వ వచనం.
యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిస్తున్నాడు. అతని పక్షమున జనములను జయించడానికి నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పుతాను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులను తీస్తాను. కోరెషు క్రీస్తుకు ముందు గుర్తు. కోరెషు రాజ్యములో దానియేలు ప్రధానమంత్రి. దానియేలు కోరెషుకు యెహోవా దేవుణ్ణి గురించి ఎన్నో సత్యాలు నేర్పాడు. కోరెషు యెరూషలేము దేవాలయ నిర్మాణానికి ఆజ్ఞ జారీ చేశాడు. కోరెషు పరిపాలనలో దానియేలు ఎన్నో ప్రవచనాలు పలికాడు. 70 వారాల ప్రవచనం కూడా ఈ సమయంలో చెప్పినదే. ప్రారంభంలో దేవుని వాక్యమందు మొత్తంలో 4వ భాగం ప్రవచనాలే. వాటిలో చాలా వరకు నెరవేరిన ప్రవచనాలే. ఎజ్రా 1వ అధ్యాయం 1వ వచనం కూడా ప్రవచనమే. అది నెరవేరింది. యేసు ప్రభు మొదటి రాకడను గురించిన ప్రవచనాలు ఇంచుమించు 400 వరకు నెరవేరినవి. అలాగే ఆయన రెండో రాకడను గురించిన ప్రవచనాలు కూడా 300 దాకా ఉన్నాయి. మచ్చుకు యేసు జన్మను గురించిన 4 ప్రవచనాలు వినండి. మీకా 5వ అధ్యాయం 2వ వచనం, మత్తయి 2వ అధ్యాయం 23వ వచనం, హోషియా 11వ అధ్యాయం 1వ వచనం, యిర్మీయా 31వ అధ్యాయం 15వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాలలో నీవు స్వల్పగ్రామమైనా నా కోసం ఇశ్రాయేలీయులను ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆయన నజరేయుడు అనబడతాడు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఈజిప్టు దేశములో నుండి పిలిచాను. రామాలో అంగలార్పు మహారోదన ధ్వని వినబడుతున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడుస్తున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. ఈ ప్రవచనాలన్నింటి సారాంశమే మత్తయి శుభవార్త 2వ అధ్యాయంలోని క్రిస్మస్ మధురగాథ. ఈ అధ్యాయమంతా నెరవేరిన ప్రవచనమే. అలాగే ఎజ్రా 1వ అధ్యాయం 1వ వచనం కూడా నెరవేరిన ప్రవచనం. 70 సంవత్సరాల చెర తీరిపోయింది. కోరెషు ఆజ్ఞ. ఇశ్రాయేలు పిల్లలు తిరిగి తమ దేశానికి వచ్చేశారు. అయితే అందరూ రాలేదు, కొద్దిమంది మాత్రమే వచ్చారు. ఎజ్రా 1వ అధ్యాయం 2వ వచనం, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞాపించాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి అక్కడి దేవుని మందిరాన్ని కట్టాలి. వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక. మందిరాన్ని కట్టించడానికి స్వేచ్ఛార్పణలేగాక ఆయా స్థలాలలోని వారు తమ వద్ద నివసించే వారికి వెండి బంగారాలను, వస్తువులను, పశువులను ఇచ్చి సహాయం చెయ్యాలి. కోరెషు ఆజ్ఞ చాలా ముఖ్యమైనది. లోకమందలి రాజ్యాలన్నీ తనకే ఇవ్వబడ్డాయి అంటున్నాడు. అప్పటి రాజ్యాలన్నీ అతని గుప్పిట్లో ఉన్నాయి. దేవుడే తనకిచ్చిన అధికారమని ఒప్పుకుంటున్నాడు. దేవుడు ఇవ్వనిదే అది అధికారము కాదు. ఆకాశమందలి దేవుడు అని కోరెషు పేర్కొంటున్నాడు. ఎజ్రా, నెహెమ్యా, దానియేలు గ్రంథాలలో యెహోవాను ఆకాశమందలి దేవుడు అనటం జరిగింది. శత్రువులు యెరూషలేము ఆలయాన్ని ధ్వంసం చేశారు. మహిమ నిష్క్రమించి పైకి వెళ్లిపోయింది. ఇకాబోదు అని స్పష్టంగా రాసి ఉంది. యెహెజ్కేలు చూచిన దర్శనంలో మహిమ గతించింది. చెర తరువాతి ప్రవచనాలలో దేవుణ్ణి ఆకాశమందలి దేవుడు, పరలోకమందలి యెహోవా అన్నారు. యెహోవా మహిమ గతించింది, నిష్క్రమించింది. దేవాలయము నుండి గుడి గోడల వరకు, అక్కడ నుండి షెకీనా మహిమ ఆలివు కొండపైకి వెళ్లిపోయి ప్రతిసారి కనిపెట్టి చూచింది. ప్రజలు దేవుని వద్దకు మరలి రాలేదు. చివరికి షెకీనా మహిమ పూర్తిగా వెళ్లిపోయింది. ఈకాబోదు. మళ్లీ ఆ మహిమ కనపడలేదు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు దేవాలయంలో ప్రవేశించాడు. యేసే దేవుని షెకీనా. ఆయన మహిమ అయి ఉండి కూడా
మానవ శరీరంలో మరుగై ఉన్నాడు. ఆయన దేవునితో సమానమైన మహిమగల దేవుడే. ఆ మహిమను విడిచి మానవుడై మన మధ్యకు వచ్చాడు, నివసించాడు. ఆయన దేవుడు మానవుడయ్యాడు. మానవ శరీరమనే తెరమరుగున ఉన్నాడు. ఆయనను అందరూ కలిసి పట్టుకొని హింసించి సిలువ వేశారు. ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజుగా పుట్టాడు. రాజుగానే సిలువ వేయబడి, రాజుగానే లేచి పరలోకానికి వెళ్లి తిరిగి రాజుగా, రారాజుగా, రాజులకు రాజుగా రెండోసారి రాబోతున్నాడు. ఆయన ఇప్పుడు పరలోకమందున్న ప్రభువు. ఆయన్ను చూడాలని ఉందా? బెత్లెహేముకు వెళ్లకండి, ఆయనిప్పుడు పరలోకంలో ఉన్నాడు. షకీనా మహిమ ఎప్పుడైతే గతించిందో అప్పుడు ఇశ్రాయేలు ప్రజ అన్యుల చేతికి చిక్కారు. వారు బబులోనుకు చెరపోయారు. ఇశ్రాయేలుకు దేవుడే రాజై ఉన్న వ్యవస్థ అంతరించింది. అప్పటి నుండి ఆయన పరలోకమందలి ప్రభువు అని పిలువబడ్డాడు. ఆయన తిరిగి వచ్చి యెరూషలేమునందు తన సింహాసనం ఆక్రమించే వరకు, ఆయన భూలోకమంతటికీ ప్రభువు అయ్యే వరకు పరలోకంలోనే ఉన్న ప్రభువు అంటారు. కోరెషు అన్యుడై ఉండి అంటున్నాడు, యెహోవా నన్ను యెరూషలేము దేవాలయ నిర్మాణం కోసం నియమించాడు, నన్ను ఆజ్ఞాపించాడు. ఒక అన్యుడు యెహోవా సేవకుడు. ఎంత విచిత్రం! కోరెషు తన ప్రధానమంత్రి అయిన దానియేలు ద్వారా యెహోవా దేవుణ్ణి గురించి తెలుసుకున్నాడు. ఆయనే తనపై అధికారము గలవాడని గుర్తించాడు. ఆయన ఆజ్ఞ నిర్వర్తిస్తున్నాడు. మందిర నిర్మాణమందు ఆసక్తి గలవారు తమ స్వదేశానికి వెళ్లిపోవచ్చు అని కోరెషు అనుమతించాడు. మందిరం కట్టడానికి ద్రవ్యరూపేణ మరే విధంగానైనా సాయం చేయండని అభ్యర్థించాడు. దేవుడు ఎవరెవరి మనసును ప్రేరేపించాడో వారంతా వచ్చారు. అందరూ కాదు, కొందరే వచ్చారు. 6వ వచనం, వారి చుట్టూ ఉన్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణములను, బంగారమును, పశువులను, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేశారు. యూదా పెద్దలు, యాజకులు, లేవీయులు వచ్చారు. కొందరు అన్యదేశంలోనే ఉండిపోయారు. వారు అక్కడే స్థిరపడిపోయి కుటుంబాలతో కాపురమున్నారు. వారెందుకు వెళ్లలేదో, వారి అభ్యంతరాలేమిటో దేవునికి తెలుసు. అయినా రానివారిని వీరు సానుభూతిగానే చూచారు. వారితో సమాధానంగానే ఉన్నారు. వస్తు రూపంలో, ధన రూపంలో తమ సోదరులకు ఎంతో సాయం చేశారు. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు. తన మార్గాన్ని దీనులకు నేర్పుతాడు. కీర్తనలు 25:9. నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించాడు. కోరెషు యెహోవా మందిరపు ఉపకరణాలను తెప్పించాడు. బెల్షాజరు ఆ రాత్రి విందు చేసి తన స్నేహితులతో కలిసి యెహోవా మందిర ఉపకరణాలను తెప్పించి ఆ పాత్రలలో మద్యం పోసుకొని తాగాడు. అదే రాత్రి బబులోను రాజ్యం పతనమైంది. మాదీయ పారసీక రాజ్యం బబులోనును ఆక్రమించుకున్నది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 2-4 వచనం వరకు బెల్షాజరు ద్రాక్షరసం తాగుతుండగా తానును, తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి తాగడానికి తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించాడు. వారు యెరూషలేములోని దేవుని నివాసమైన ఆలయములో నుండి తీసుకొన్న సువర్ణ ఉపకరణములన్నీ తెచ్చి ఉంచగా వారందరూ వాటిలో ద్రాక్షరసము పోసుకొని తాగారు. వారు బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనే వాటితో చేసిన దేవతలను స్తుతిస్తూ ద్రాక్షరసం తాగుతున్నారు. అదే రాత్రి పారసీక రాజు వచ్చి ముట్టడించి బబులోనును ఓడించాడు. అప్పుడు వారు యెహోవా మందిర ఉపకరణాలను తమ దేవత గుళ్లలో భద్రపరిచి ఉంచారు. కోరెషు రాజైనప్పుడు అతడు వాటిని తిరిగి తెప్పించాడు. ఈ ఉపకరణాలను కోరెషు యాజకులకు, లేవీయులకు అప్పగించాడు.
పారసీక దేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతి అయిన షేష్బజ్జరు చేతికి అప్పగించాడు. ఈ ఉపకరణాల వివరాలు చెప్పబడినాయి. 11వ వచనం, బంగారు వస్తువులు, వెండి వస్తువులు అన్నీ 5400 ఉన్నాయి. 30 బంగారపు పళ్ళెములు, 1000 వెండి పళ్ళాలు, 29 కత్తులు, 30 బంగారు గిన్నెలు, 410 వెండి గిన్నెలు, మరి ఇతరమైన ఉపకరణాలు 1000. షేష్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపించబడిన వారితో కూడా కలిసి వీటన్నింటినీ కలిపి యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు 2వ అధ్యాయం వినండి. జెరుబ్బాబెలు నాయకత్వాన యెరూషలేమునకు తిరిగి వచ్చిన వారి పేర్లు చెప్పబడినాయి. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశానికి చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు ప్రతి చెరలో నుండి విడిపించబడి యెరూషలేముకు, యూదా దేశానికి తమ తమ పట్టణాలకు పోయేటట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యెషూవా, నెహెమ్యా, శెరాయా, రెయోలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా అనే వారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీయుల లెక్క ఇది. ఇక ఎన్నెన్నో పేర్లు మీరు వినవచ్చు. ఈ పేర్లు యూదులకు ఎంతో ముఖ్యమైనవి. ఈ పేర్లు ఉచ్చరించడం మనకు ఎంతో కష్టమనిపిస్తుంది. పైగా వీరు అన్యదేశాలలో జీవించినప్పుడు పారసీక బబులోను భాష వీరి మీద ఎంతో ప్రభావం చూపింది. అందుచేత వీరి పేర్లు పలకటం మరీ కష్టమైపోయింది. ఈ జాబితాలో నెహెమ్యా పేరు వచ్చింది. నెహెమ్యా గ్రంథకర్త కాక ఇతడు మరి ఒకడు. ఈ జాబితాలో మొర్దెకై పేరు కూడా ఉంది. ఇతడు ఎస్తేరు గ్రంథంలోని మొర్దెకై కాడు. 23వ వచనం, అనాతోతు వంశస్థులు 128 మంది. అనాతోతు పట్టణము చాలా ముఖ్యమైనది. ఇక్కడే యిర్మీయా పొలం కొన్నాడు. ఆ సమయంలో అక్కడి ప్రజలు చెరగొనిపోబడుతున్నారు. అలాంటప్పుడు యిర్మీయా ఆ భూమిని కొన్నాడు. ఆ భూమి కొనుగోలు విషయంలో ఒక ప్రవచనం ఉన్నది. యూదా రాజ్యం విడుదల పొందుతుంది అనేది ఆ ప్రవచనం. యిర్మీయా 32వ అధ్యాయంలో వివరాలు రాయబడి ఉన్నాయి. దేవాలయ నిర్మాణంలో అందరూ పాల్గొంటున్నారు. అలాగే ఈ రోజున దేవుని ఆధ్యాత్మిక మహామందిర నిర్మాణంలో ప్రతి విశ్వాసీ పాల్గొనాలి. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలాన్ని ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావలసి ఉంది. 1 కొరింథీ 3వ అధ్యాయం 13 నుండి 15వ వచనం వరకు. పునాది క్రీస్తే. ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్లు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడుతుంది. ఆ దినము దానిని తేటపరుస్తుంది. అది అగ్నిచేత బయలుపరచబడుతుంది. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ పాఠంలోని ముఖ్యాంశాలు: దేవుని వాక్యం పఠించటంలో, ప్రబోధించటంలో ఎజ్రా మనకందరికీ గొప్ప మాదిరి. దేవుని వాక్యం అనగా లేఖనం రాయబడింది. ఇదే బైబిలు. చెర తరువాత చరిత్ర గ్రంథాలు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. చెర తరువాత ప్రవచన గ్రంథాలు హగ్గయి, జకర్యా, మలాకి. హగ్గయి, జకర్యా జంట ప్రవక్తలైతే ఎజ్రా, నెహెమ్యా జంట సేవకులు. జకర్యా ప్రవక్త, హగ్గయి ప్రయోక్త. కోరెషు అన్యుడే అయినా దేవుడతణ్ణి తన ప్రజల కోసమై అభిషేకించాడు. నా సేవకుడైన నెబుకద్నెజరు, నేను అభిషేకించిన కోరెషు అంటున్నాడు యెహోవా. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 35వ వచనం,
లేఖనము నిరర్థకము కానేరదు అన్నాడు యేసుప్రభు. అలాగే మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 18వ వచనం, బైబిలులోని ఒక్క పొల్లుగాని సున్నాగాని తప్పిపోదు. ఎజ్రా గ్రంథం దేవుని వాక్య ప్రశస్తిని తెలిపే చరిత్ర గ్రంథం. ఇవి ఈ రోజు పాఠంలోని ముఖ్యాంశాలు.